వెనక పడ మాకు అటుపో. మీరు పడమన్నా పడండి. కాదు అటుపో 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 అటు. ఇటు ఇంజులు అటు బేబీ ఇంజులు. హైదరాబాద్ కి 1.5 టికెట్ ఇవ్వు. 1.5? అదేంటి? అయ్యో అది కూడా తెలీదా నీకు? నాకు ఫుల్లు, మా బుజ్జిగాడికి ఆకు. ఓహో, వయసు ఎంత? నేను చెప్పను. అడిగింది నీ వయసు కాదు, మీ బుజ్జిది. వయసు ఎంత అంటే 1 2 3 4. 1 2 3 సర్లేదు కానీ ఇదిగో టికెట్ తీసుకో. అమ్మా ఐస్ క్రీమ్ కావాలి. తెస్తానా నడు. ఒరే బుజ్జి, నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కో, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఒకటి నాలుగు ఇవ్వు. 4? మరి ఏమనుకున్నావు? నువ్వు 4 తినగలవా? తింటాను, ఇప్పించవా? వెక్కిరించావుగా, నేను ఇవ్వను. ఇక నుంచి వెక్కిరియాను, ఇవ్వా? వెరీ గుడ్. నీ పేరేంట్రా? బుజ్జి. బుజ్జి, నువ్వు గులాబ్ జామ్ తింటావా? తింటాను. లడ్డు తింటావా? తింటాను. జిలేబీ తింటావా? తింటాను. మైసూర్ పాక్ తింటావా? తింటాను. పాల్కోవా తింటావా? తింటాను. హల్వా? అన్ని తింటాను, ఇప్పించు. అమ్మ, ఎంత బరువు అంటారు బాబు నువ్వు. అన్నం తింటావా, కొండలు తింటావా? హైదరాబాద్ వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్. కేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ. పద పద పద. పద పద. అమ్మ బాక్షేది. ఏం కావాలి? ఒక్కటి చాలు. ఏంటో ఆ ఒక్కటి? టికెట్. అంతే కదా, ఇదిగో. హైదరాబాద్ కి సగం టికెట్ అంకుల్. సగం టికెట్? అవును అంకుల్, టికెట్ లో సగం. ఓహో, హాఫ్ టికెటా? బాబు, ఒక్కడిగా వెళ్తున్నావు, భయంగా లేదా? ఎవరు రాలేదా? రాలేదు. ఇంతకీ నీ పేరేంటి? నాని. అవును, నీకు హైదరాబాద్ లో ఎవరన్నా ఉన్నారా? నేనున్నాను, వీడి బాబాయ్. బాబాయా? నన్ను గుర్తుపట్టలేదు? బొబ్బర్లంక బాబాయ్. బొబ్బర్లంక బాబాయా? ఓకే. నాని, మాధురి వాళ్ళ డాడీకి నీ గురించి చెప్పేశాను. ఏమన్నారు? నాకు అమ్మాయికి నచ్చిన తర్వాత ఇంకేమంటాడు, మీ మ్యారేజ్ చేస్తానంటున్నాడు. హ్యాపీనా? ఫుల్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. ఏ ఊరు మీది? విశాఖపట్నం, వైజాగ్, వాల్తేర్. ఓ అన్నీ. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? బిజినెస్. అమ్మగారు? అమ్మ లేదు. ఓ సో సారీ. అన్నయ్య వదిన ఉన్నారు. హైదరాబాద్ ఎందుకు వచ్చావు? మా నాన్న మీద కోపం వచ్చి ఇక్కడ ఏమన్నా చేసి ప్రూవ్ చేసుకుందామని. ఏం చేసావు మరి? మాధురి లవ్ చేశా. నాని, నీ అసలు పేరేంటి? ఓ, వీర వెంకట విజయవర ప్రసాద్. నీకన్నా పొడుగ్గా ఉంది. ఐ లైక్ ఇట్. అత్తయ్య, నాన్న నాకు సంబంధం చేశారు, గుర్తుందా? అవును, వాడి ఇంట్లో నుంచి పారిపోయాడట. పెళ్ళంటే అంత భయమా వాడికి? పూర్ ఫెలో. వాడి ఫోటో చూపించు. ఫోటో లేదు, పేరుంది. ఆ చెత్తనాయాల పేరేంటో? వీర వెంకట విజయ వరప్రసాద్.
బాబు నీ కోసం ఇంట్లో అందరూ బెంగ పెట్టుకున్నారు. నువ్వు ఎక్కడున్నా వెంటనే తిరిగి రావాలి. నాన్న ఆ చెత్త నేలతో నా పెళ్లి ఫిక్స్ చేస్తుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. ఓ కమాన్ మాధురి, ఆ చెత్తన వాడి గురించి ఇప్పుడు ఎందుకు? నానితో నీ పెళ్లి గురించి నీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. Go, go. ఓకే బాయ్. థ్యాంక్స్. ఆ చెత్తనయ్యాలి నేనే అని చెప్పలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? నేను రెడీయే గాని మీ బీరువాలో పెంపుడు బల్లులుగా నల్లుగానే ఉన్నాయేంటి? ఏ చెయ్యి పెడితే లాగినట్టు కుట్టినట్టు అయింది. ఆ, ఎలా పట్టినట్టయింది? ఇలా పట్టినట్టయింది. ఎలా కుట్టినట్టయింది? ఇలా కుట్టినట్టయింది. అవునా? ఇలా కుట్టి ఇలా పట్టినట్టయిందా? ఇలా పట్టినట్టయిందా? ఏమిటమ్మా అతని ప్రాబ్లం? నన్ను పెళ్ళాడి కాపురం కూడా చేశారు, కానీ నన్ను పెళ్ళావని ఒప్పుకోరు. నేనెవరో తెలియదంటారు. ఇంకేమంటాడు? నేనెవరితోనో కలిసి తనని చంపడానికి ట్రై చేస్తున్నానంటారు. నోట్ దిస్ పాయింట్. ఇంకా తను ఒక పెద్ద బాక్సింగ్ ని పెళ్లి చేసుకుంటానంటారు. అనేసాడు. నోట్ డౌన్. పిచ్చి పిచ్చిగా ముదిరిపోయింది అన్నమాట. చాలా కాంప్లికేటెడ్ కేసే. పద ఒకసారి అతను టెస్ట్ చేద్దాం. ఎక్కడున్నాడు? ఓహో ఇక్కడున్నావా నాన్న? నీ పేరేమిటి నాన్న? నాని. నాని ఎలా ఉంది? మంట మంటగా ఉంది. ఎందుకు? ఏంటి బాబు, నాకు పిచ్చి లేదు, అయినా పిచ్చి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అవునా? అవును. నన్ను తీసుకొచ్చిన పిల్ల మీతో ఏం చెప్పింది? నేను తన మొగుడు ఏం చెప్పిందా? చెప్పింది. నమ్మొద్దు, అది ఎవరో నాకు తెలియదు. అది నా పిల్లం కాదు. ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిందా? ఇంకోటి చెప్తాను వినండి. ఆ పిల్ల ఇంకోటి కలిసి నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఖాళీ అయిపోయింది. ఇదేంటి, అన్ని ఖాళీ అయిపోతాయి. డాక్టర్ గారు, త్వరలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరా అమ్మాయి? మంచి పాప్ సింగర్. అన్ని టాలీ అయ్యాయి. బాయ్స్, డాక్టర్ గారు నన్ను త్వరగా పంపించారా? మాతో కోఆపరేట్ చేయి, త్వరగా పంపించేస్తాం. మీరేం చెప్తారు చేస్తాను. ఈ డ్రెస్ వేసుకున్నా ఓకే. యా. హ? తీసుకెళ్ళండి. ఈ డ్రెస్ అంటే పిచ్చోళ్ళు వేస్తున్నారు కదా. ముందు లోపల వేసండి అయ్యా. వేయండి. పిచ్చి బాగా ముదిరిపోయింది. పాపం చిన్న కుర్రాడు, డెఫినెట్ గా తగ్గుతుంది. నువ్వేం కంగారు పడకమ్మా. కష్టాలు మనుషులు కాక మామికి వస్తాయా? బాబాయ్ గారు